నమస్తే, నేను మీ దుర్గారావు, సప్తగిరి నర్సరీ. అసలు మియాజాకి అంటే ఏంటి? నాకు తెలిసిన విషయాలు క్లుప్తంగా మీకు చెప్పి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలోను. దయించి అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మనం చేస్తున్నాను. ఈ మియాజాకి జపాన్లో ఇంత ప్రాచుర్యం రావడానికి, జపాన్లో ఇంత ఖరీదెట్టి కొనుక్కోవడానికి, ఆప్షన్లో కొనుక్కోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నారంటే, జపాన్లో మామిడి పండే వాతావరణం అయితే ఎక్కడా లేదండి. మామిడి పండలేని వాతావరణంలో ఈ మియాజాకి మామిడిని జియోథర్మల్ ఫార్మింగ్ సిస్టంలో పండించడం వల్ల అందులో 1000 మామిడికాయలు కాస్తే 100 మామిడికాయలని సెలెక్ట్ చేసి ఆ 100 మామిడికాయలని ఆప్షన్ సెంటర్లో ఆప్షన్ పెట్టి అమ్మడం జరుగుతుంది. ఆ ఆప్షన్లో ఎవరిష్టానికి వాళ్ళు ఆప్షన్ పాడుకుని ఆ మామిడి పళ్ళు కొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నారు. కాబట్టి ఆ పండలేని ప్లేస్లో పండిన పంట అంత అందమైన మామిడి పండు కాబట్టి ఆ మామిడి పండుగ అంత విలువిచ్చి కొనుక్కుంటున్నారు అక్కడ కస్టమర్లు. దయించి ముందు ఈ విషయం అర్థం చేసుకోండి. కోవిడ్ వరకు మియాజాకి అంటే ఎవరికి తెలియదు. ఎక్కడో ఉత్తరాదిలో ఒక రైతు 2 కుక్కలను పెట్టి గుర్రాలను పెట్టి పండిస్తున్నాడని చెప్పేసి ఒక న్యూస్ రావడంతో అందరూ కూడా మియాజాకి అని కలవరిస్తున్నారు. వాస్తవానికి మియాజాకి జపాన్ దేశంలో పండించే పంట అయినా మన ప్రాంతానికి ఎలా ఉంటుందనేది మనం ఒకసారి ఆ మొక్కలను పెంచి మన వాతావరణానికి మనం పండించే విధానానికి ఆ సైజు, ఆ రంగు, ఆ రుచి వస్తుందా లేదా అనేది ప్రధానంగా మనకు మనమే విశ్లేషణ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందండి. వార్తలు చూసి ఎవరో చెప్పారని మనం ప్రతిదాన్ని మూఢంగా నమ్మకూడదు. అది ఎంతవరకు అనేది కూడా చూడాలి. మియాజాకి వాళ్ళు పండించే విధానం అయితే జియోథర్మల్ ఫార్మింగ్ అనేది జపాన్ సైంటిస్టులు అక్కడ వాతావరణానికి ప్రతికూల వాతావరణం సృష్టించి అందులో పండించి ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు. కానీ మన దేశంలో పండిన పంటని మనం గౌరవించుకోవాలి, మనం ఆదరించాలని చెప్పి అంతంత రేట్లు ఇచ్చి కొని ఆ రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకే జపాను గవర్నమెంట్కి, సైంటిస్టులకు కూడా మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్న వాళ్ళకి. మాకు కూడా అలాంటి పరిస్థితులు కలగాలని, భారతదేశంలో కూడా అటువంటి అవకాశాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక చెట్టుకి 2 లేదా 3 కాయలు కాయించి ఉన్న కాయలన్నీ కట్ చేసి ఏ వాతావరణంలో ఎంత హీట్ ఇవ్వాలి, ఆ జియోథర్మల్లోనూ చిగురు రావడానికి ఎంత హ్యూమిడిటీ ఉండాలి, కాయ పండుగ మారడానికి ఎంత హ్యూమిడిటీ ఇవ్వాలనేది అక్కడ సైంటిస్టులు కంప్యూటర్ ద్వారా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఆ వాతావరణాన్ని ఆ పాలీ హౌస్లో క్రియేట్ చేసి పండిస్తున్నారు. కాబట్టి ఆ మియాజాకి ఆ రంగు, ఆ సైజు, ఆ అందం వస్తున్నాయి. పండిన మియాజాకీలన్నీ కూడా లక్షల రూపాయల్లో ఎవరో కొనరండి. 1000 కాయలకి 100 కాయలు మాత్రమే సెలెక్ట్ చేసి ఆ 100 కాయలని ఆప్షన్ పెడితే లక్షల్లో పాడుకుంటున్నారు. ఉన్న కాయలన్నీ కూడా మార్కెట్లో మామూలుగా మన సాధారణంగా నమ్ముతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఎర్ర రంగు ఉన్న కాయల్లా స్వీట్గా ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే ఎల్లో మ్యాంగోయే ప్రపంచంలో స్వీట్ అయిన మ్యాంగో. ఇంకా స్వీట్ అయిన మ్యాంగో గ్రీన్గా ఉంటుంది, స్కిన్ గ్రీన్గా ఉంటుంది, జ్యూస్ వైట్గా ఉంటుంది, ఇంకా హెవీ స్వీట్. ఉదాహరణకి మా గోదావరి జిల్లాలో పండూరు మామిడి అని ఒక మామిడి ఉందండి. ఆ పండూరు మామిడి 24 to 26 బ్రిక్స్ స్వీట్నెస్ ఉందండి. అది మీరు కావాలితే ఎక్కడైనా చెక్ చేసుకుని చూసుకోండి. దానికి మించిన స్వీట్ వచ్చిన మామిడి పండు ఇంతవరకు లేదు. నెక్స్ట్ వచ్చి ఆల్ఫాన్సా, నెక్స్ట్ వచ్చి బంగినపల్లి బెనిసన్, ఆ తర్వాత కొత్తపల్లి కొబ్బరి. ఇలాగ స్వీట్నెస్లో హైయెస్ట్ అయ్యండి మన ఇండియన్ వెరైటీలు. ఎల్లో కలర్, గోల్డెన్ షేడ్ వచ్చే కలర్ మాత్రమే మంచి స్వీట్ ఉంటాయి. ఈ రెడ్ షేడ్ వచ్చి మినిమం 15 నుంచి 18 లోపు బ్రిక్స్ మాత్రమే స్వీట్నెస్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే పండని చోట పండడం వల్ల, దానికి మంచి అద్భుతమైన రెడ్ రంగు రావడం వల్ల వాళ్ళు పండించే విధానానికి అక్కడ ఫార్మర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేసే మంచి ఉత్సాహాన్ని ఇచ్చి రైతులని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రభుత్వం అక్కడ చేయగలుగుతున్నారు అనొచ్చు. మియాజాకి పండుకి ఎగ్జాక్ట్గా వెయిట్ 350 గ్రాములు పైన ఉండాలి, రంగు ఉండాలి, వాళ్ళు ఇచ్చిన ఆకారం ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ కొన్ని గైడెన్స్ పెట్టింది. ఆ గైడెన్స్ ప్రకారంగా ఉన్న మామిడి పండు మాత్రమే కొలతలతో సహా తీసుకుని దానికి సన్ ఆఫ్ ఎగ్ అనే బిరుదిచ్చి, సూర్యుడి గుడ్డు అనే బిరుదిచ్చి ఆ పండుని మాత్రమే ఏలంలో అక్కడ ఆప్షన్లో అమ్మడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మా ప్రేక్షకులు గమనిస్తారని చెప్పి తెలియపరుస్తున్నాం. మీకు జపాను పంట మనకి చేయాలంటే అంత మనం ఎస్టాబ్లిష్ చేయలేం. ఎందుకంటే ఒక పాలీ హౌస్ కావాలి, జియోథర్మల్ ఫార్మింగ్ అనే సిస్టమ్ కావాలి. మొత్తం అంతా అంటే మామిడి తోటకి ఇప్పుడు దాకా పాలీ హౌస్ వేసిన వాళ్ళు ఎవరో లేరు నాకు తెలిసి.
అందరూ కూడా అవుట్డోర్లో పండించే వాళ్ళు ఉన్నారు. దానికన్నా విలువైంది, దానికన్నా తీపైంది మన బంగినపల్లి మామిడి పండు 50 రూపాయలు కొనమంటే 3-4 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ₹1,00,000 ఎటు మామిడి పండు కొనటమంటే మన దేశంలో ఎంతవరకు సాధ్యం అనేది మీకే వదిలేస్తున్నాం. అది ఆ ఆలోచన మీరే చేయండి. అందరూ కూడా ఏదైనా పంట గురించి ఫోన్ చేసి మమ్మల్ని ఈ చెట్లు ఎత్తే ఎన్నాళ్ళ కాయలు కాస్తాయి, ఎన్ని టన్నుల కాయలు కాస్తాయి, ఎంత రేటు వస్తుంది అని అడుగుతున్నారు. కానీ ఈ మియాజాకి విషయానికి వచ్చేసరికి టన్నేజ్లు, ఎంత ఆదాయం వస్తుంది, ఏం రంగు వస్తుంది, ఎలా తినాలని అడుగుతూ మానేసి ఆ మొక్క ఉందా లేదా, ఆ మొక్క ఉంటే పంపేయండి మాకు, ఎన్ని వేలైనా పర్వాలేదు అంటున్నారు. అది కూడా మనం కొంత స్టడీ చేసిన తర్వాత చూసుకోవడం అనేది మంచిది. దయించి ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకుని మా ప్రేక్షకులు గమనిస్తారని చెప్పి తెలియపరుస్తున్నాం. మియాజాకి అనే పదం విన్నప్పుడు 3 సంవత్సరాల క్రితం నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అప్పటి నుంచి ఇండియాలో ఎవరెవరు మియాజాకి అమ్ముతున్నారా అని చెప్పి రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే బంగ్లాదేశ్ నుంచి వచ్చినాయని వెస్ట్ బెంగాల్లో కొంతమంది, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయని కొంతమంది, అలాగే మన మహారాష్ట్రలో ఉన్నాయని కొంతమంది చెప్పడంతో ఎవరెవరు చెప్తే వాళ్ళందరి దగ్గర కూడా శాంపిల్కి 2 మొక్కలు తెచ్చాం. ఏ ఒక్కరు కూడా ఒకే రకంగా ఉన్న మొక్కల్ని పంపలేదు. అన్ని మొక్కలు కూడా దగ్గర 5-6 చోట్ల నుంచి శాంపిల్ కలెక్ట్ చేశాను. నేను 5 పెంచుతున్నాను. కానీ మియాజాకి అనే దీనికి అసలు సంబంధం లేదు. ఈ మధ్య రీసెంట్గా థాయిలాండ్ నుంచి వచ్చిన కంటైనర్లో మాత్రం 10 మొక్కలు కొన్నాను. 10 మొక్కలు ఒకేలా ఉన్నాయి. మియాజాకి థాయిలాండ్ ట్యాగింగ్తో, థాయిలాండ్ బిల్తో సహా మనకి ఇవ్వడం జరిగింది. వాటిని కూడా పెంచుతున్నాను. రాబోయే రోజుల్లో ఇవన్నీ స్టడీ చేసి కొంచెం నేను కూడా మీకు అవేర్నెస్ మంచి ప్రోగ్రామ్ చేసి పెడతానని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. ఇందల్లా మియాజాకి కాదు, ఎర్ర రంగు మ్యాంగోలు దగ్గరగా 20-22 రకాలు వచ్చినాయండి. నా దగ్గరే ఇంచుమించు 7-8 రకాలు రెడ్ కలర్ మ్యాంగోలు ప్లాంటేషన్ చేశాను. మీకు మియాజాకిని పండించే విధానం, పండించిన రైతే తన నోటితో స్వయంగా చెప్పిన వీడియో లింకుని మీకు మా డిస్క్రిప్షన్ కింద ఇస్తాం. ఒకసారి ఆ లింకుని కూడా మీరు దయించి గమనించండి. మియాజాకి గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం.